శ్రీమాత్రే నమః. తేజ భక్తి టీవీకి స్వాగతం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం చేత జనవరి 1వ తారీఖున ప్రారంభించినటువంటి శ్రీవ్రతం అనబడేటటువంటి తిరుప్పావై మీద జరుగుతున్నటువంటి ప్రవచనాలు 14వ తారీఖున స్వామివారి కళ్యాణం కనుక 13వ తారీఖుతో ప్రవచనాన్ని పూర్తి చేస్తాం. అయితే నిన్నటికి 18వ పాశురానికి చేరుకున్నాం. కానీ యథార్థమునకు 30 పాశురాలు కనుక ఇంకా 12 పాశురాలు ఉంటాయి. కానీ 12 పాశురాలని 3 రోజుల్లో పూర్తి చేయడం అంటే ఏదో చదివేసి బాహ్యార్థం చెప్పేసి దాన్ని దాటేయడం నాకంత పెద్ద ఉచితంగా అనిపించడం లేదు. అందుకని చాలా ముఖ్యమైనటువంటి పాశురములను స్పృశిస్తాను. వాటిని ముఖ్యమైనటువంటి పాశురాలు కాబట్టి మిగిలిన వాటికి ఉండేటటువంటి ఆ సంబంధాన్ని వివరించి ముఖ్యమైన పాశురాలని విజ్ఞాపన చేస్తాను. అందులో ఇవాళ మీరు ఉదయం చాలా మంది కూడారై పొద్దున్న పాశురం జరుగుతున్నప్పుడు ఆ సేవాకాలంలో బహుశా పాల్గొని ఉంటారు అని అనుకుంటున్నాను. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతనంటే ఆ కూడారై పాశురం జరిగింది కనుక ఏ భోగాన్ని తల్లి గోదాదేవి అపేక్షించిందో అటువంటి భోగాన్ని ఇవాళ ఆ పాలు, అన్నము, నెయ్యి మూడింటితో కలిసినటువంటి పదార్థములు సేవించడం అనేటటువంటి ఆ సూచనని అడ్డుపెట్టి ఆ బ్రహ్మానుభవాన్ని తాను అనుభవించడాన్ని సూచించింది. అందుకని ఈ కూడారై పాశురం జరిగినటువంటి రోజుని ధనుర్మాస వ్రతంలో ప్రత్యేకించి పరమ పవిత్రత కలిగినటువంటి రోజుగా పెద్దలు పేర్కొంటారు. అటువంటి కూడారై పాశురం జరిగిన రోజు ఇవాల్టి రోజున నిన్నను 18 పాశురం పూర్తి చేశాం. ఆ తల్లి నీలాదేవిని మేల్కొల్పారు. అమ్మా, నువ్వు వచ్చి నీ ఎర్ర తామర వంటి చేతితో గాజులు గల్లు అనేటట్టుగా గడియ తీసి మాకందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అపేక్షించవలసినది అని. 19వ పాశురంలో ఆ తల్లి తలుపు తీద్దామని ప్రయత్నం చేసి లేస్తుండగా కృష్ణ పరమాత్మ ఆ నీలాదేవిని చెయ్యి పట్టి వెనక్కి లాగి తన చెయ్యి మీద పడుకోబెట్టుకుని ఆమె మీద ఆయన పడుకుని ఆవిడ లేవకుండా ప్రతిఘటించినట్లుగా చూపిస్తారు. అది శృంగారబద్ధంగా కనిపిస్తుంది, కానీ అది పర్యంక విద్య అని పరమాత్మ మంచం మీద పడుకుని ఉన్నట్టుగా కనపడడం సాక్షాత్తుగా బ్రహ్మానుభవం అని. అందుకే ఆ పడకకి 5 లక్షణాలుంటాయని, తెల్లతనము, చల్లతనము, మెత్తదనము, వైశాల్యము, ఎత్తు అనేటటువంటి 5 లక్షణాలు. కువలయాపీడం అనేటటువంటి ఏనుగు యొక్క దంతములను పీకి చేసినటువంటి 4 కోళ్లతో చేయబడినటువంటి మంచమని, ఆ 5 అర్ధపంచక జ్ఞానమని, ఎవరు పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటున్నారో అది బ్రహ్మ విద్య అని, అదే బ్రహ్మానందమని, ఆ బ్రహ్మానందాన్ని అడగడమే శయ్య మీద పడుకున్నట్లుగా కనపడమని, వాళ్ళిద్దరూ రెండుగా ఉన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే అనడానికి వాళ్ళిద్దరూ కలిసి ఉండడాన్ని తార్కాణమని, పైకి బాహ్యమునందు పాశురాన్ని చెప్పి ఆంతరమునందు విశేషమైనటువంటి అర్థాల్ని నిక్షేపించి ఆ తల్లి తదనంతరం అనేకమైనటువంటి విశేషాల్ని అడుగుతుంది. గోదాదేవి, నువ్వు లేచి రావాలి బయటికి, నువ్వు వచ్చేటప్పుడు మామూలుగా వస్తే మేము ఒప్పుకోం, నువ్వు వచ్చేటప్పుడు ఆ మువ్వ అని ఉంటుంది, ఆ ఎద్దుల మెళ్లల్లో వాటిల్లో కడుతుంటారే మువ్వలు, ఆ మువ్వకి మధ్యలో ఒక చీరిక ఉండి లోపల రేగుగింజ లాంటిది ఒకటి కనపడుతుంది. అలా రేగుగింజలా ముందు నీ గుడ్డు కనపడాలి, ఆ తర్వాత నువ్వు మెల్లమెల్లగా లేవాలి, ఆ సింహంలా ఒక్కసారి నిద్రలేచి ఆ వెంట్రుకలకి, సింహం వెంట్రుకలకు ఉండేటటువంటి సువాసన వంటి సువాసన బయటికి వెదజల్లబడగా ఒక్కసారి నీ శరీరాన్ని అలా సింహం ఎలా ముందుకు సాగుతుందో అలా సాగి అటూ ఇటూ దొల్లి ఒళ్ళు దులుపుకుని అప్పుడు లేచి నువ్వు నడిచి బయటికి వస్తుంటే సింహము గుహలోంచి నడిచొస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అటువంటి నీ నడక చూసి మేమందరం సంతోషించాలని బాహ్యమునందు ఆ పాశురాన్ని చెప్తూ ఆంతరమునందు ఈ సృష్టికి సంబంధించిన రహస్యాల్ని నిక్షేపిస్తూ ఆ తల్లి పాశురాల్ని విజ్ఞాపన చేసింది. సరే, ఎట్టకేలకి శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలేచారు. నిద్రలేవడం అంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, అది తామసికమైనటువంటి నిద్ర కాదు. ఆ నిద్ర లోకరక్షణ కోసమని స్వామివారు ఉండేటటువంటి యోగ నిద్రా స్వరూపం. అందుకని లేచి స్వామి, సరే మీకేం కావాలని అడిగారు, మేము పరమపురుషార్థమైనటువంటి పరా అనే సాధనం కోసం వచ్చామంటే, వచ్చి సభామంటపంలో కూర్చోమంటే కృష్ణ పరమాత్మ నడిచి వచ్చారు. వచ్చి సభామంటపంలో సింహాసనంలో కూర్చున్నారు. ఆయన పక్కన నీలాదేవి కూర్చుంది. అలా కూర్చున్న తరువాత వారికి బాధ కలిగింది. అయ్యయ్యో, ఆనాడు దేవతలందరూ ఎటువంటి తప్పు చేశారో ఇవాళ మనం కూడా అదే తప్పు చేస్తున్నాం అని ఆ
అసలే కృష్ణ పరమాత్మ యొక్క పాదములు అత్యంత సౌకుమార్యమై ఉంటాయి. ఆ ఎర్రటి పాదములు కందిపోయేటట్టుగా స్వామి నడిచి వచ్చి సింహాసనంలో కూర్చుని ఆ పాదపీఠం మీద 2 పాదములు నుంచేసరికి ఆ పాదములను చూశారట. చూసి వాళ్ళకి ఎంతో బెంగ కలిగి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఎటువంటి కనురాపు తగలకూడదని, దృష్టిదోషము తగులకూడదని వారు మంగళాశాసనం చేశారు. ఆ మంగళాశాసనం చేసినటువంటి పాశురం 24వ పాశురం. అది చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పాశురం. 1-2 మార్లు విజ్ఞాపన చేస్తుంటారు దాన్ని. అది మీరు రోజు తిరుప్పావ ఇక్కడ అనుసంధానం చేయబడేటప్పుడు మీరు చూస్తూ ఉంటుంటారు. ఆ పాశురాన్ని చాలా ప్రముఖంగా చెప్తారు. దాని రితిం కూడా, దాంట్లో ఉండేటటువంటి ఆ అనుప్రాస కూడా చాలా అందంగా వెడుతుంది. బహుశా మనమైతే దాన్ని అంశానుప్రాస అంటాం. ఆ తిరల్పోతి అని ఆ వెళ్ళేటప్పుడు అంతా చివరంతా ఒకే రకమైనటువంటి శబ్దం వస్తుంది. అట్లాంటి మంగళాశాసనాన్ని పలికింది తల్లి. ఆ మంగళాశాసనానికి సంబంధించినటువంటి 24వ పాశురం భక్తికి పరాకాష్ఠ, చాలా గొప్ప పాశురం. అందుకని ఇవాల్టి రోజున ఆ పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను. అమ్మా, அன்று உலகமளந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்றச் சகடமுதைத்தாய் புகழ் போற்றி கன்று குனிலாய் எறிந்தாய் கழல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய். ఈ పాశురంలో తల్లి ఆ సింహాసనంలోకి వచ్చి కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు చూసి ఆవిడంటుంది, స్వామి, ఆనాడు బలిచక్రవర్తి సర్వము తనది అనేటటువంటి అహంకారంతో ఆ ఒక్క పాదంతో ఆ 3 లోకములను కొలిచి తనవిగా స్వీకరించి ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారమును అణిచినటువంటి ఆ స్వామి యొక్క పాదములకు మంగళం. రెండవది, ఎక్కడో దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణంలో మేడలతో, మిద్దెలతో, హర్మ్యములతో ఉండగా దాన్ని రావణాసురుడు పరిపాలిస్తుండగా వాడు చేసినటువంటి దుష్ట కార్యమును చూసి స్వామి శ్రీరామచంద్రమూర్తి కాలినడకన అంత దూరం వెళ్లి ఆ లంకాపట్టణాన్ని నాశనం చేసి లంకాపట్టణాధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి, అతని సైన్యాన్ని సమూలంగా పెకలించినటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజబలమునకు మంగళం. మూడవది, కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా ఉండగా పాన్పు మీద పడుకుని ఉండగా అక్కడే ఉండేటటువంటి ఒక బండిని ఆవేశించి శ్రీకృష్ణ పరమాత్మని నిర్జించడం కోసమని వచ్చినటువంటి శకటాసురుణ్ణి తన పాదమునెత్తి కీలు ఊడిపోయేటట్టుగా బండిని తన్ని ఆ శకటాసురుణ్ణి సంహరించినటువంటి స్వామివారి పాద కీర్తికి మంగళం. నాలుగవది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలో, బాల్యంలో చేసినటువంటి లీలలో ఒకటైన ఆయన గోపాల బాలులతో కలిసి అరణ్యమునకు వెళ్ళినప్పుడు వత్సాసురుడనేటటువంటి ఒక అసురుడు కంసుని పనుపున వచ్చి ఒక ఆవు దూడ మీద ఆవేశించి శ్రీకృష్ణ పరమాత్మని పొడిచి నిర్జించాలని ప్రయత్నం చేసినప్పుడు ముందుకి 1 కాలు వెనక్కి 1 కాలు వేసి ఆ ఆవు దూడ యొక్క 4 కాళ్ళు తోకని కలిపి పట్టుకుని గిరగిరా తిప్పి అక్కడ ఉన్నటువంటి వెలగ చెట్టుకు వేసి కొట్టినప్పుడు ఆ వత్సాసురుడు మరణించినప్పుడు అలా ఊంచి నిలబడినటువంటి స్వామి పాదములకు మంగళం. ఐదవది, తానిచ్చినటువంటి అధికారంతో లోకములో వర్షమును కురిపించేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఇంద్రుడు స్వామినే అధిక్షేపించి స్వతంత్రతని ప్రకటించుకొని వర్షము పడడానికి హేతువైనటువంటి తనకి యాగము చెయ్యలేదనేటటువంటి కోపంతో రాళ్ల వర్షాన్ని కురిపించగా ఆ ఇంద్రుడికి బుద్ధి చెప్పడం కోసమని 7 రోజుల పాటు కొండని ఎత్తి పట్టినటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క బాహువునకు మంగళం. ఆ స్వామివారి చేతిలో ఉండేటటువంటి వేలాయుధమునకు మంగళం అని 6 రకాలుగా ఆ తల్లి మంగళం పలికింది. ఈ మంగళం పలకడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైన సాంప్రదాయం నిజంగా. ఎందుకుని అంటే మీకు ఒక విశేషం చెప్తాను. వాళ్ళు దేని కొరకు ఇంత తాపత్రయపడ్డారు, దేనికోసం ఈ మార్గశీర్ష వ్రతం చేశారు. స్వామివారు వస్తే స్వామివారి యొక్క అనుగ్రహం తమకి కలిగితే పర అనేటటువంటి సాధనాన్ని పొందడం, ఆ మార్గశీర్ష స్నానం చెయ్యడం అనేటటువంటిది ఆ వ్రతమునకు పరమ ప్రయోజనం.
స్వామివారు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అసలు మొట్టమొదటి ఏమిటి అడగాలి? స్వామి మాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీర్చమని అడగాలి. వాళ్ళ కోరిక తీర్చమని అడగడం మానేసి ముందు మంగళం పలకడం ప్రారంభించారు. ఈ మంగళం పలకడం అనేటటువంటిది హర్ష సాంప్రదాయంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం. ఎందుకని అంటే మనకి కూడా చూడండి, పూజ అని ఒకటి ఉంటుంది, షోడశోపచారములు అని ఉంటాయి, 16 ఉపచారములు పరమేశ్వరుడికి. అసలు ఆ 16 అంకెలో ఉంది రహస్యం అంతా. అసలు ఈ సమస్త జగత్తు ఆ 16తోనే నడుస్తూ ఉంటుంది. చంద్రుడికి 15 కళలు, 15 కళలు వచ్చేదొకటి 16 కళలు. రామచంద్రమూర్తికి 16 గుణాలు. కోన్వస్మిన్ సాంప్రదే లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఆయనవి 16 గుణాలు. ఎక్కడ చూసినా 16. మనిషి జీవితంలో అమ్మ కడుపులోకి వెళ్లడానికి హేతువైనటువంటి భార్యాభర్తల సమాగమం దగ్గర 1వ కళని మొదలుపెట్టి చిట్ట చివర ఈ శరీరం పడిపోయినప్పుడు దీనికి చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారం 16వ కళ. అందుకని ఆ 16 ఉపచారములు నడుస్తూనే ఉంటాయి ఆ 16 అంకెతోటి. ఇక్కడ కూడా మనకి పూజలో కూడా 16 ఉపచారములు, షోడశోపచారములే. ఈ షోడశోపచారాలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. అది మనస్సుని నిలబెట్టడానికి ముందు ఆవాహనతో ప్రారంభం. స్వామివారిని పూజకి పిలిచినట్టు, ఆయనకి ఏదో సుప్రభాతం పాడినట్టు, ఆయన నిద్ర లేచినట్టు, రండి స్వామి అని ఆహ్వానించినట్లు, కూర్చోపెట్టినట్టు, కాళ్ళు కడిగినట్టు, చేతులు కడిగినట్టు, స్నానం చేసినట్టు, ఆయనకి వస్త్రం ఇచ్చినట్టు, ఆయనకి యజ్ఞోపవీతం ఇచ్చినట్టు, ఆయనకి అలంకారాలన్నీ ఇచ్చినట్టు, పాదము నుంచి శిరస్సు వరకు ఆయనకి అర్చన చేసినట్లు, ఆ తరువాత ఆయనకి నివేదన చేసినట్లు, ఆయన ఆ ప్రసాదాన్ని భుజించినట్లు. లేకపోతే మధ్య మధ్య పానీయం సమర్పయామి ఎందుకు? వెక్కిళ్ళొస్తాయో స్వామి మెల్లిగా తినమని ప్రేమతో ఆయనకి ఆరగింపు చేస్తే ఆయన తిన్నట్టు, తిన్న తర్వాత తాంబూలం ఇచ్చినట్టు, ఆ తాంబూలం వేసుకున్న తర్వాత అమ్మవారి అయ్యవారి నోళ్లు ఎర్రటి కాంతితో ప్రకాశిస్తుంటే అటువంటి కాంతి కలిగినటువంటి నోళ్లు కలిగిన అమ్మవారిని అయ్యవారిని తాను దర్శించి పరవశించిపోయిన తర్వాత ఒకటి గుర్తొస్తుంది, అయ్యో స్వామి ఎంత అపచారం చేసేశాను, నా కళ్ళు అంత మంచివి కావు స్వామి, ఇంత పూజ చేసేశాను, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు నిన్ను దర్శనం చేసేశాను. పాదం పూజయామి, గుల్భౌ పూజయామి, నాభిం పూజయామి, కటిం పూజయామి, ఉదరౌ పూజయామి, శిరసా పూజయామి, వక్షస్థలం పూజయామి అని కింద నుంచి పై వరకు పూజ చేశారు కదా. మరి ఆ అవయవములలో ఉండేటటువంటి సౌందర్యమునంతటిని చూశారు. ఆ చూడడం వల్ల నీకు కనురాపు తగులుతుందేమో అని బెంగ పెట్టుకుని అసలు పూజ మొదలు పెట్టినప్పుడు తాను చెప్పేది ఏమిటంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు. ఏదో సంభవ ద్రవ్యే, నాకు ఏమిటి ద్రవ్యం ఉందో, నేను ఏమిటి తీసుకొచ్చానో వాటితోటి నీకు షోడశోపచార పూజ చేస్తున్నాను, దీనివల్ల నాకు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యార్థం పెద్ద సంకల్పం చెప్పి ఇది తీసుకుని నాకు అవన్నీ ఇయ్యి అని పూజ మొదలు పెడతాడు. మొదలు పెట్టినవాడు స్వామివారికి నైవేద్యం అయిపోయి స్వామివారికి తాంబూలం ఇచ్చిన తరువాత బెంగ పెట్టుకుంటాడు. బెంగ పెట్టుకుని నీరాజనం ఇస్తాడు. ఈ నీరాజనం ఇవ్వడం అనేటటువంటిది నిజంగా ఆర్ష సాంప్రదాయంలో ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం. ఆ జ్ఞానమును భక్తి మరుగుపరిచేస్తే అప్పుడు నీరాజనం వస్తుంది. ఎందుచేత అంటే నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఆఫీస్లో పనిచేస్తుండేవారు. ఆయనకి తాతగారు ఉండేవారు. ఆ తాతగారికి దగ్గరగా 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి తాతగారికి వీళ్ళ నాన్నగారికి దగ్గరగా 60-65 ఏళ్ళు. ఈయన రిటైర్ అయిపోయారు. మనవాడు ఉద్యోగంలో ఉన్నాడు. అదొక అదృష్టం, అలా 3 తరాలని చూడగలగడం. ఈ తాతగారు 95 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా పుష్టిగా ఉండేవారు. ఆయన ఉండి ఎవరైనా ఏమండి మీ అబ్బాయి గారు అని ఏదైనా చెప్తే వాడికేం తెలుసు, వాడికి ఏం తెలియదు, వాడు చిన్నవాడు, వాడిని పక్కన పెట్టండి నేను చూస్తాననేవారు. 65 ఏళ్లవాడు చిన్నవాడేమిటి అంటే తండ్రికి 65 తండ్రి కళ్ళ ముందు ఆయనకి షష్ఠి పూర్తి అయిపోయినా తండ్రికి ఆయన చిన్నవాడే. అందుకని ఎప్పుడు ఆ కొడుకు యొక్క మంగళాన్ని కోరుకుంటుంటాడు. ఆ కొడుక్కి దృష్టి తగలకూడదు, ఆ కొడుకు బెంగెట్టుకోకూడదు, ఆ కొడుక్కి ఏమీ ఇబ్బంది రాకూడదు, అలా ఉంటుంది దృష్టి. ఆ ప్రేమ మరుగుపరిచేస్తుంది. ఎంత పెద్దవాడైపోనివ్వండి, ఎంత గొప్పవాడైపోనివ్వండి, తండ్రికి మాత్రం బెంగే. ఇంకా వాడు చాలా చిన్న పిల్లవాడని, వాడికి ఏమీ చేత కాదని, వీడు అర్భకుడని బెంగ పెట్టుకుని, ఇదంతా దేనివల్ల?
వాడు 1వ క్లాసులో వేసిన తర్వాత ఐఏఎస్ అయిపోయాక కూడా అలాగే ఉంటాడా? ఐఏఎస్ అయిపోయాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తండ్రి మాత్రం రోజు చెప్తూనే ఉంటాడు, గురే నీకు పడదు, జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ కాఫీలు టీలు తాకు, అవసరమైతే కొంచెం మజ్జిగ తాగుతుండంటాడు. ఆ వెనకాతలు వచ్చే ప్యూను, ఆ వెనకాతలు వచ్చేటటువంటి పియ్య నవ్వుతుంటారు. ఏమిటో సారు వాళ్ళ నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో, సార్ ఆఫీస్కి వస్తుంటే రే మజ్జిగ తాగడం మర్చిపోకు, ఎండాకాలం అని వీధిలోకి వచ్చి చెప్తుంటారు వీళ్ళ నాన్నగారని. ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన స్టాఫ్ తో డ్రైవర్ చెప్తుంటాడు. ఇదంతా ఎందుకు? ఆయనకి తెలియదా మజ్జిగ తాగాలో మంచినీళ్ళు తాగాలో? ఆ నీళ్లు వచ్చి ఐఏఎస్ పాస్ అయిన వాడికి అంటే తెలుసున్నా ఆ జ్ఞానాన్ని భక్తి కప్పేస్తుంది. కప్పేసినప్పుడు ఇక తెలియదు. ఆయనకి చిన్నపిల్లవాడే అలాగే ప్రేమిస్తాడు. అలా భగవంతుణ్ణి భక్తుడు కూడా అటువంటి తాదాత్మ్యత పొందేస్తాడు. పొందేసి ఇప్పటి వరకు స్వామి నువ్వు నాకు మంగళం చెయ్యాలి, నువ్వు నాకు మంగళం చేయాలి, నువ్వు నాకు మంగళం చెయ్యాలి అని అడిగినవాడు చిట్ట చివర కందుల వెంట నీళ్లు కారుతుండగా ఆ కర్పూరాన్ని తీసి హారతి పాత్రలో వెలిగించి స్వామివారికి నీరాజనం చూపిస్తూ శ్రీయకాంతాజ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటాడు. స్వామి నీకు మంగళమగుగాక. ఆయనకి మంగళం అవ్వమని మనం చెప్పాలా? అందుకే మనకి సాంప్రదాయంలో కూడా ఎంత గొప్ప మాట వాడతారంటే మంగళం పాడేశాడు ఆయన అంటారు. మంగళం పాడేశాడంటే పూర్తి చేసేశాడని. ఎప్పుడు పూర్తి? ఎప్పుడు పూర్తి అంటే మీరు మీ యొక్క స్థితిని తెలుసుకుని ఉండి చేసినంతసేపు పూర్తి కాదు. మీ జ్ఞానాన్ని ప్రేమ కప్పేస్తే పూర్తి. అదిగో ఆ స్థితిని అనుభవించాలి. ఆ స్థితి వస్తేనే పూర్తి అయినట్టు. అందుకే బాల్యం వృద్ధాప్యంలో రిపీట్ అవుతుంది. అందుకే చిన్నపిల్లల చేష్టలు ఎలా ఉంటాయో పెద్దవాళ్ల చేష్టితములు అలా ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఇంట్లో తండ్రి గారు వాళ్ళు వృద్ధులైపోయి చాలా ఛాదస్తంగా ప్రవర్తిస్తుంటే ఏదో తువ్వాలు ఉంటుంది. ఆ తువ్వాలు లేకపోతే ఇప్పుడు కొంపలు ములిగిపోయేది ఏమి ఉండదు. ఆయన నిన్న తీస్తాడు బీరువాలోంచి ఒళ్ళు తుడుచుకోవాలని. ఆ తువ్వాలు కనపడదు 2వ రోజున స్నానం చేయడానికి. కొడుకు అంటాడు, నాన్నగారు ఇంకో తువ్వాలు ఉంది గూట్లో స్నానం చేయండి. ఆ తువ్వాలు సరే, అసలు నిన్న నీ తీసిన తువ్వాలు ఇదంటాడు. ఇప్పుడు ఆ తువ్వాల సంగతి ఎందుకండి, ఇక్కడ ఉంది కదా అవతల టైం అయిపోతోంది, పెళ్లికి వెళ్ళాలి మనం, ఆ స్నానం చేసి రండి అంటాడు. అది సరేరా, నువ్వు నన్ను వేధించకు, విసిగించక, ఆ తువ్వాలు ఏది చూపించండి, ఒక్క వస్తువు కనపడదు ఇంట్లో అంటాడు. ఏమిటది అంటే ఈ కొడుక్కి కోపం వస్తుంది. ఏమిటండి అస్తమానం ఇలా తినేస్తుంటారు అంటే కోళ్ళు అంటుంది, ఏమండి మన పిల్లాళ్ళు లాంటి వారు ఇంకా పెద్దవారు అయిపోయారు మామగారు, మీరు అలా విసుక్కోకండి ఆయన మీద అంటుంది. ఆ పిల్లలు ఎలా ఉంటారో ఆ పెద్దవాళ్ళు అలా అయిపోతారు. ఇదిగో ఇది ఆ స్థితిని పొందడం చాలా గొప్ప విషయం. అది వయస్సులో ఎలా వస్తుందో పూజలో అలా రావాలి. అసలు అలా వస్తే దానికి పూర్ణత్వం. ఆ భగవంతుడికి పూజ చేసి 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 అయ్యో ఎక్కడా దృష్టి తగిలేసిందో అని బెంగ పెట్టేసుకుని స్వామి మంగళం, స్వామి మంగళం, స్వామి మంగళం, స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అంటూ 1కి 10 మార్లు స్వామి నీకు మంగళమగుగాక, నీకు మంగళమగుగాక అంటారు. అలా అనడం వెనకాతల ఆర్తి ఉంది. ఇవాళ అమ్మవారు 23 పాశురాలు పాడింది. అంత అనుష్ఠానం చేసింది. ఇంతమంది గోపికల్ని నిద్రలేపింది. ఇందరితో కలిసి వెళ్లి ఆ అంతఃపురం బయట నిలబడింది. ఆ పాలకుడి కాళ్లు పట్టుకుంది, ద్వారపాలకుడి కాళ్ళట్టుకుంది. ఆ వాళ్ళు పడుకున్నటువంటి మందిరం దగ్గరికి వచ్చింది. నందుడి కాళ్ళట్టుకుంది, బలరాముడి కాళ్ళట్టుకుంది, నీలాదేవి కాళ్ళట్టుకుంది, యశోదాదేవి కాళ్ళట్టుకుంది, కృష్ణుడి కాళ్ళు పట్టుకుంది. లేచిరా లేచిరా అని అడిగింది. నిజంగా లేచి వచ్చాడు. వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్ని మరిచిపోయి మంగళం 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 అంటారు. ఇది యథార్థంగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏదో కోరికతో వెడతాం తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలకి. తీరా లోపలికి వెళ్ళిన తరువాత అద్భుతమైన సౌందర్యంతో విరాజమానమైనటువంటి ఆ మూర్తి కనపడతారు మనకి. కనపడగానే ఆ గుడిలోకి ఇలా ఎత్తైన చెక్క ఉంటుంది. ఆ చెక్క మీదకి ఎక్కి ద్వారపాలకులు ఇలా చేతిలో దీపాలు పట్టుకుని ఉంటారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా స్వామి యొక్క దర్శనం ప్రారంభం అవుతుంది. అక్కడ దాకా వెళ్ళాక తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఏ కోరికతో వచ్చాడో మర్చిపోతాడు. మర్చిపోయి ఆయన్ని ఆపాదమస్తకం చూస్తూ ఏదో ఒక పెద్ద కాంతి పుంజం ఒకటి తన్ని లాగేస్తున్నట్టుగా లాగేస్తాడు ఆయన. వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ ఉండలేక బయటికి వచ్చేసి అయ్యో మొక్కు సంగతి చెప్పడం మర్చిపోయాను, స్వామిని కోరుదాం అనుకున్నానంటాడు. అంటే తను ఎందుకు వచ్చాడో కూడా మరిచిపోతాడు ఆ స్వామిని చూసేసరికి. ఇవాళ నిజంగా గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ నడిచొచ్చి సింహాసనం మీద కూర్చునేసరికి వాళ్ళు చేసిన అపచారం కింద అనిపించింది వాళ్ళకి. ఏమిటి మేం చేసిన గొప్ప పని? ఇన్ని పాశురాలు పాడి ఆ నిద్రపోతున్న స్వామిని నిద్రలేపి
ఆయన్ని నడిపించి ఆయన కాళ్ళు కందిపోయేటట్టుగా మా కోసం నడిచొచ్చి సభా మందిరంలో కూర్చుని సింహాసనంలో కూర్చుంటే ఆ ఎర్రపడిపోయిన కాళ్ళు చూస్తున్నాం. ఆనాడు దేవతలు ఏం చేశారో ఇవాళ మేము అదే రకమైనటువంటి దుష్టమైన పని చేశాం అని బలిచక్రవర్తితోటి వామనమూర్తి అవతారంతో ప్రారంభించారు. ప్రారంభించి, స్వామి ఆనాడు నీకేమవసరం? అన్నింటికన్నా దారుణమైన విషయం ఏమిటి? ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపి అడగడం. అందుకే పూజలో ఒక్క విషయం కోరుకుంటారు. పూజలో ఎంత ఐశ్వర్యం కావాలి అంటే, స్వామి నేను మిలియనీర్లు అయిపోవాలి, బిల్ గేట్స్ అయిపోవాలని అడగరు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన మాట. ఎందుకని అంటే మొట్టమొదట కోరేది పూజలో ఏం కోరుతారో తెలుసా అండి? తేలిగ్గా చచ్చిపోవడాన్ని అడుగుతారు. ఎందుకంటే బతకడం ఎలాగైనా బతుకుతాడు. ఒంట్లో ఓపికండి లోపల ఏది పడేసినా జీర్ణమైపోయినంత కాలం పర్వాలేదు. ఎక్కడికి వెళ్లి చెయ్యి జాపి ఏది దొరికితే అది నోట్లో పడేసుకుని బతికేస్తాడు. ఒంట్లో బలపౌరుషాలు ఉండగా బతకడం ప్రశ్న కాదు, చచ్చిపోవడం ప్రశ్న. అది చాలా భయంకరం. శరీరాన్ని విడిచిపెట్టడం మన చేతిలో లేని పని. పుట్టడం మన చేతిలో ఎలా లేదో శరీరాన్ని విడిచిపెట్టడం అలా మన చేతిలో లేనిది. కేవలం పరమేశ్వరానుగ్రహానికి సంబంధించిన విషయం. అనాయాసంగా వెళ్ళగలగడం గొప్ప అదృష్టం. అది ఎంత అదృష్టమో దాన్ని నోచుకోని వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి సేవ చెయ్యవలసి వచ్చి బాధపడిన వాళ్ళకి తెలుసు. ఎంతకాలం అండి దీనికి విలువ? దీంట్లోంచి బయటికి వచ్చే పదార్థాల్ని ఇది వెళ్లి మరుగున ఉపయోగించి అక్కడ విసర్జించి వచ్చినంత కాలమే దీనికి విలువ. ఇది ఈ విసర్జనలో మన గొప్పేం లేదు. పుచ్చుకునేందుకు బయట అమ్మ ఉంది, పృథివీ. ఆవిడ పుచ్చుకుంటోంది. ఎవరు పుచ్చుకుంటారు? ఎంత కోటీశ్వరుడైనా పెళ్ళం పిల్లలేం పుచ్చుకోరు. వాడి శరీరంలోంచి బయటకు వచ్చిందని అమ్మ పుచ్చుకుంటుంది, భూమాత. అలా చెట్ట చివర వాడు వెళ్ళిపోయే లోపల ఇందులోంచి బయటికెళ్లేవన్నీ వీడు మరుగునకు వెళ్లి విధించినంతసేపు మాత్రమే దీనికి గౌరవం. ఒక్క 4 రోజులు వేరొకరు చెయ్యవలసి వచ్చిందనుకోండి, పట్టి 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు. చూసి అబ్బా ఇంత బాధపడిపోతున్నారు ఇంతకన్నా అని వదిలేస్తారు. ఆ మాట వదిలేయడం చాలు, వాడు చచ్చిపోయినట్టే ఇంకా. అందుకని అదిగో అనాయాసేన మరణం. జీవితానికి కావలసింది ఎన్ని కోట్లుతో బతికామన్నది కాదు, వినా దైన్యేన జీవితం. దీనంగా దరిద్రం, మానసిక దరిద్రం కూడా దరిద్రమే. పరమేశ్వరుడు అన్నం ఇచ్చిన, పరమేశ్వరుడు వస్త్రం ఇచ్చిన, నీళ్ళిచ్చిన, కొడుకునిచ్చిన, కూతుర్నిచ్చిన, సుమేధామేధజోధన్య సత్యమేధాధరాధర అని ఆ కొడుక్కి తెలివితేటలిచ్చిన, కూతురికి అందం ఇచ్చిన, ఆ కూతురికి భగవత్ సంబంధమైన జ్ఞానం ఇచ్చిన, ఇంకా తనకేదో లేదని, ఇంకా తనేదో పొందలేదని నిత్యం ఏడిచేవాడున్నాడే వాడు దరిద్రుడు. అసలు దరిద్రం అది. పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో ప్రతి క్షణం కృతజ్ఞత చెప్పిన వాడున్నాడే వాడు నిత్య సుఖి, వాడు ఐశ్వర్యవంతుడు. అందుకని కావలసింది ఏమిట్రా అంటే ఎంత సంపాదించేసావు కాదు, ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపకుండా బ్రతికావా. బతికినన్నాళ్ళు మహారాజులా బతికాడండి. ఎన్నడూ ఒకళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఇలా చెయ్యి చాపి అడగలేదు మహానుభావుడు, అలా వెళ్ళిపోయాడంటారు. అందుకే మనిషి చేసినటువంటి పాపపుణ్యాలకి చిట్ట చివర జడ్జిమెంటు సంవత్సరం అంతా చదివితే యాన్యువల్ ఎగ్జామినేషన్. యాన్యువల్ ఎగ్జామినేషనే క్రైటీరియా. అందులో వచ్చిన మార్కులకే పాసా ఫెయిలా. చిట్ట చివర పాపపుణ్యాలకి పరీక్ష మృత్యు. తన జీవితంలో దీనంగా ఒకటి దగ్గర యాచించకపోవడం అన్నది ఇక్కడ దరిద్రం లేకపోవడంతో ఉంటుంది. నాకేమి ఇవ్వలేదు పరమేశ్వరుడు, నాకు అన్నీ ఇచ్చాడు, నేను ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడగవలసిన అవసరం ఏమిటి? నేను ఇలా చాపితే మా స్వామి ముందు తప్ప వేరొకరి ముందు చాపవలసిన అవసరం నాకు లేదు. నన్ను చూసేవాడు వాడున్నాడు, నేను ఇంకొకరిని అడగవలసిన అవసరం ఏమిటి? నేను అడగను అని లోపల ధృతితో ఉన్నవాడు ఉంటాడే వాడికి రక్షకుడై ఉంటాడు వాడు. అంతకన్నా కావలసింది ఏమిటండి? ఎంత జ్ఞానం పొందండి, అజ్ఞానం వెంట వస్తూనే ఉంటుంది. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుచేతంటే పూర్వం ఒక ఆయన చాలా గొప్ప లెక్కల మేస్టర్ ఉండేవాటే. నడిచి వెళ్ళిపోతూ మీరు ఎంత లెక్క అడిగినా జవాబు చెప్పేవాడు. ఆయన ఓ ఊరు నుంచి ఓ ఊరికెడుతూ నడిచి వెడుతూ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎండాకాలంలో పడుకున్నాడు. పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని మర్రి చెట్టు వంక చూశాడు. చిన్న చిన్న కాయలు కనబడ్డాయి. తను లెక్కల మాస్టర్ కదా, ఏడో భగవంతుడు ఇంత సృష్టి చేశాడు కానీ బట్ గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్ అన్నాడు. భగవంతుడికి ఈ సాపేక్ష సిద్ధాంతం తెలియదు. ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంతంత మర్రికాయలే, ఇంత చిన్న గుమ్మడిపాదికి ఇంతంత గుమ్మడికాయలే. పాపం ఆయనకి తెలియదు గుమ్మడికాయలు ఇక్కడ ఉండాలి, మర్రికాయలు అక్కడ ఉండాలనుకున్నాడు.
ఆ చెట్టు నీడకి చక్కటి కునుకు పడుతుండగా ఓ మర్రికాయ ఒకటి వచ్చి నుదురు మీద పడింది. అప్పుడు అన్నాడు, పరమాత్మకి సృష్టి తెలియడమే కాదు అపార దయామయుడు, గుమ్మడకాయ దీనికుంటే ఈ మాట చెప్పడానికి నేను ఉండను అనుకున్నాడు. అందుకని అదిగో అది తెలుసుకోగలగడం, తెలుసుండి ఆయనకి కృతజ్ఞత ప్రకటించడం గొప్పతనం చేత వినా దైన్యైన జీవితం, ఆ దైన్యం లేని జీవితం గడపడం. అలా ఎవరిని మనం అడుగుతామో ఆ స్వామి ఒకరి ముందు చెయ్యి చాపొచ్చాడు. అందుకని అవతారములలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం వామనావతారం. ఆయనకి ఏమి కర్మ, ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడమా? పోనీ ఆ చెయ్యి చాపింది కూడా ఏ బృహస్పతి దగ్గరో ఏ నారదుడి దగ్గరో పోనీ చెయ్యి చాపాడంటే ఏమో ఎందుకో అనుకోవచ్చు. అది కూడా కాదు, రాక్షస వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి ముందుకెళ్ళి చెయ్యి చాపడమా? చెయ్యి చాపితే పోని చెయ్యి చాపితే చాపాడు. ఆయన సర్టిఫికెట్ ఇచ్చి ఊరుకున్నాడు గబుక్కుని. ఆయనకి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలియకపోతే పోని పీడపోయేది. ఆయన చెప్పేశాడు శుక్రాచార్యుల వారు, ఒరే వచ్చినవాడు ఎవరనుకుంటున్నావో, ఎన్ని మాటలు అడిగినా 3 అడుగులే 3 అడుగులే అంటున్నాడు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల, అది కానీ నువ్వు ఇచ్చావా నాకు, బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అన్నాడు. రాక్షసరాజా నేను ఒక్కడిని, నాకెందుకయ్యా 1-2 అడుగులు అన్నాడు. అడగడం కూడా చూడండి ఎంత గమ్మత్తుగా అడిగాడు. 3 అడుగులను అడగకూడదేమిటి? ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల, కోర్కె తీరా బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, 1-2 అడుగులి బ్రహ్మాండాలు కొలిచేస్తాను, అంత ఆనందం నాకు అంతకన్నా ఎందుకయ్యా 3 అడుగులు చాలన్నాడు. ఏమిటి పిల్లాడు 3 అడుగులను పట్టు కూర్చున్నాడు, ఇంతున్నాడు వామనమూర్తి, ఈయన 3 అడుగులతో కొలుచుకుంటే ఏమొస్తుంది పాపం ఈయనకి అని వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో ధరణీ కండమో కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ అంటాడు ఆయన. ఇవేమైనా అడగవయా, నేను మహారాజుని చక్రవర్తిని, నా దగ్గరికి వచ్చి 3 అడుగులు నేలంటాయేమిటి, ఇవేమైనా అడుగు నేను ఇస్తాను చక్కగా నా దానానికి తగినట్టు అంటాడు. ఆయన అంటాడు, అబ్బో నాకు ఎందుకు లేవయా అవన్నీ వద్దు, ఎందుకని వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే, అందుకని 3 అడుగులు ఇవ్వయా అన్నాడు. ఏమిటి పిల్లాడు ఇలా అడుగుతున్నాడు అనుకుంటే పక్కన కూర్చున్న శుక్రాచార్యుల వారు చెప్పేశారు నిజం. వచ్చినవాడు బ్రహ్మచారి కాడరా, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, నువ్వు గాని ఇలా ఇచ్చానన్నావా నీ కొంప ముంచేస్తాడరా, ఊర్ధలోకాలు అధోలోకాలు కొలిచేసి నీ నెత్తి మీద పెట్టేస్తాడు 3వ కాలు, ఇవ్వకన్నాడు. అంటే వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలిసి ఎంత మాట అన్నాడో చూడండి బలిచక్రవర్తి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట, ఆ పైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. అందరికీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమ్మ చల్లని చూపులోంచి వస్తుంది. ఆ లక్ష్మీదేవి క్రీగంటతో ఇలా చూసిందా ఐశ్వర్యం వస్తుంది. అట్లాంటి తల్లి ఆయన యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటుంది, సర్వకాలములందు ఆయనతో ఉంటుంది. అటువంటి వాడు లక్ష్మీదేవిని భర్తగా పొందినవాడు, లక్ష్మీదేవిని భార్యగా పొందినవాడు తెల్లవారి లేస్తే అమ్మవారి కొప్పు మీద చెయ్యేసి, అమ్మవారి పమిట కొంగు పట్టుకుని అమ్మవారి పాదాల మీద చెయ్యేసి ఆవిడ బొగ్గలు పట్టుకుని నిమిరి ఇన్ని చేసేటటువంటి వాడు తన చెయ్యి కింద పెట్టాడు, నా చెయ్యి పైన పెట్టి దానం ఇస్తున్నా, ఇంతకన్నా ఏం కావాలి, శరీరం పోతే ఏం రాజ్యం పోతేనే ఇస్తానన్నాడు. ఈ మాట అన్నప్పుడైనా స్వామి చచ్చా నా స్వరూపం తెలిసిపోయిందిరా వీడికి, లక్ష్మీపతినై వాడి దగ్గర చెయ్యి జాపడమా అనిపించాలి. పాపం ఆయనకి తెలిసిపోయిందని తెలిసినా కూడా ఇలాగే చెయ్యి చాపి నించున్నట్ట. ఎందుకింత ఔదార్యం, ఎందుకు ఆయనకి ఏం కావాలి, ఎందుకు ఆ చెయ్యి చాపి నించోడం అంటే, ఆ బలి చక్రవర్తికి ప్రహ్లాదుడు తాతగారిగా ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నీ వంశంలో పుట్టిన వాళ్ళని నేను చెనకను అని. చెనకితే ఆ ప్రహ్లాదుడు బాధపడతాడు, అందుకని ఏమనకూడదు. పోన్లే రాజ్యాన్ని ఆక్రమిస్తే ఆక్రమించాడు ఇంద్రుడిదని ఊరుకుందామంటే అదితి తపస్సు చేసింది తన కోసం. తపస్సు చేసి వరం కోరుకుంది, స్వామి మా అబ్బాయి రాజ్యం మా అబ్బాయికి మళ్ళీ ఇప్పించవలసింది అని. ఆ రాజ్యం ఇప్పిద్దామంటే సంహరించడం కుదరదు, అందుకని బ్రహ్మచారిగా వచ్చి చెయ్యి చాపి అర్థించవలసి వచ్చింది. ఎంత ఔదార్యమో చూడండి, ఇక్కడ ఆయనని రక్షించాలి, అక్కడ ఇంద్రుడికి రాజ్యం ఇప్పించాలి. తనకి కలిసి వచ్చేది ఏమైనా ఉందో అందులో? ఏమీ లేదు. అయినా తనని నమ్ముకున్న ఇంద్రుణ్ణి రక్షించడం కోసం
తన పాదములు పట్టి పూజించిన ప్రహ్లాదుడి మనసు ఖేద పడకుండా ఉండడం కోసం తెలిసో తెలియకో దానము ధర్మమే చేస్తూ ఇంకొకటి తెలియకపోయినా అహంకారంతో నేను చేస్తున్నానన్న భావన ఉండపోయినటువంటి వాడిని ఉద్ధరించడం కోసం బ్రహ్మచారిగా వచ్చి నిలబడ్డాడు మహానుభావుడు. దానం ఇచ్చాడు. ఇస్తే ఆయన చెప్పినట్టుగానే కొలిచేశాడు. అది ఆ కొలవడాన్ని చెప్తున్నారు ఇవాళ. ఎందుకని ఆ కొలవకపోతే ఇంద్రుడికి ఆ రాజ్యం రాదు. కొలవాలి. ఎందుకు కొలవాలి అంటే 3 అడుగులు ఇచ్చానన్నాడు. 3 అడుగులు ఇచ్చానంటే ఆయన 3 అడుగులతోటి సమస్త లోకాలు కొలిచేయాలి. కొలిచేసి ఇదిగోనయ్యా ఇది